హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంబర ఈ సినిమా సంక్రాంతికి రావాలి మరో సంక్రాంతి రిలీజ్ చేయడానికి మరో సినిమాని రెడీ చేస్తున్నారు కానీ విశ్వంబర వచ్చేది ఎప్పుడో మాత్రం చెప్పడం లేదు ఈ మూవీని పక్కన పెట్టేసి చిరు అనిల్ రావిపూడి సినిమాలో బిజీ అయ్యారు దీంతో విశ్వంబర ఏమైంది ఎందుకు రిలీజ్ చేయడం లేదు ఎందుకు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం లేదు అసలు ఈ ఇయర్ లో విశ్వంబర వస్తుందా లేదా ఇలా మెగా ఫ్యాన్స్ మైండ్ లో అనేక ప్రశ్నలు మరి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే చిరు అనిల్ రావిపూడి మూవీ చకచక షూటింగ్ జరుగుతోంది ఆల్రెడీ సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు సంక్రాంతికి ఈ సినిమా రావడం పక్కా అయితే పెద్ద హీరోల సినిమాకి ఎంత లేదన్నా 6 నెలల గ్యాప్ ఉంటుంది విశ్వంబర ఇప్పుడు రాకుండా ఇంకా ఆలస్యం అయితే విశ్వంబర సినిమాకి అనిల్ రావిపూడి సినిమాకి గ్యాప్ తక్కువ ఉంటే రెండు సినిమాలకు ఇబ్బందే అందుకే మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇంతకీ విశ్వంబర తెర వెనుక ఏం జరుగుతుందంటే ఒక ఐటమ్ సాంగ్ బ్యాలెన్స్ ఉందట ఇప్పుడు ఆ సాంగ్ ను ఎవరితో చేయాలి అనేది ఆలోచిస్తున్నారట మేకర్స్ తమన్నా పూజా హెగ్డే సమంత పాయల్ రాజ్పుత్ వీళ్ళలో ఎవరితో ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారట సమంతతో చిరు ఐటమ్ సాంగ్ అంటే బాగోదు చేయదు తమన్నా చాలా ఐటమ్ సాంగ్స్ చేసింది అందుచేత పూజా హెగ్డే పాయల్ రాజ్పుత్ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఐటమ్ సాంగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో విజువల్స్ క్వాలిటీ లేదని విమర్శలు రావడం ట్రోలింగ్ చేయడం తెలిసిందే అందుకనే క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని చిరు మేకర్స్ కు చెప్పడంతో మరింత కేర్ తీసుకొని వర్క్ చేస్తున్నారు మరి రిలీజ్ ఎప్పుడంటే సీజీ వర్క్ జూలై 1st వీక్ కి కంప్లీట్ అవుతుందట సీజీ వర్క్ బాగుంది అనుకుంటే ఇప్పుడు రిలీజ్ డేట్ ఫైనల్ చేయాలి అనుకుంటున్నారట ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఒకవేళ ఓజీ సెప్టెంబర్ 25న రాకపోతే ఆ డేట్ కి విశ్వంబర విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాకపోవడం వల్లనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన తర్వాత ప్రమోషన్స్ ఆపేశారు మరి విశ్వంబర రిలీజ్ పై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి